హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే నేను లైనింగ్ బ్లౌజెస్ కటింగ్ అనేది చూపించబోతున్నాను. ఇది వచ్చేసి 35 సైజ్ అండి, అంటే 36 కంటే కొంచెం చిన్నగా ఉంది. చూడండి, లైనింగ్స్ అయితే నేను వాష్ చేసి ఐరన్ చేశాను. సో ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ నుండి నేను మెజర్ ఏ విధంగా తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి. క్లాత్ ఎప్పుడైనా మనకు ఆపోజిట్ వైపు ఓపెన్స్ అనేవి వేసుకోవాలి. చూడండి, భుజం కుట్టు ఈ విధంగా మధ్యలోకి మలిచి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనకి బ్యాక్ డాట్ ఉంటుంది కదా, ఆ బ్యాక్ డాట్ వరకు ఎంత వస్తే అంత. మనకి ఇప్పుడు ఎంత వచ్చింది అంటే 14 ఇంచెస్ వచ్చింది. 15 ఇంచెస్ పెడుతున్నాను నేను. చూడండి, 15 ఇంచెస్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఎందుకంటే మనం కుట్ల కోసం మార్జిన్ అనేది అంటే ఖర్చు, దానికోసం అనేది ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్కి మార్కింగ్ చేశాను, పైన కూడా ఒక 1/2 ఇంచ్. మనకి బ్లౌజ్ రెడీ అయ్యేటప్పటికి 14 ఇంచెస్ రావాలి. ఆ విధంగా మీ బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే అంతకు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడి వరకు నాకు 14 ఇంచెస్ ఉంది. ఆ ఎక్స్ట్రా అనేది కుట్ల కోసం మార్కింగ్ చేశాను. సో ఈ విధంగా మనకి పొడవు అయితే వచ్చేసింది. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నానండి. చూడండి, ఈ విధంగా మనకి చంక డౌన్ నుండి ఫ్రంట్ పార్ట్లో చంక డౌన్ నుండి మొదటి హుక్స్ వరకు, అంటే ఫస్ట్ హుక్స్ వరకు మనకి ఎంత లూజ్ అయితే ఉందో ఈ విధంగా చూసుకోవాలి మనం. చెస్ట్ లూజ్ అనేది చూడండి, నాకు 9.5 ఇంచులు వచ్చింది. సేమ్ అదే 9.5 ఇంచులను ఇక్కడ వరకు పెట్టేస్తున్నాను. అంటే 35 సైజ్ అండి ఈ బ్లౌజ్ వచ్చేసి. సో ఈ విధంగా నేను నడుము లూజ్ ఏం మెజర్ చేయట్లేదు, స్పెషల్గా మెజర్ ఏం చేయట్లేదు. చూడండి, యాజ్ ఇట్ ఈజ్ నేను చెస్ట్ లూజ్ ఎంత ఉందో అంతే కింది వరకు మార్కింగ్ చేసుకున్నాను. మార్జిన్ కోసం 2 ఇంచుల మార్జిన్ కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాను. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను నడుము లూజు కొలవలేదు అస్సలు. తర్వాత ఇక్కడ మనకి కింది వైపు 1/2 ఇంచ్ మార్జిన్ వదిలేసాము. ఇక్కడ నుండి కూడా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మనం. చూడండి, సైడ్ జాయింట్ల దగ్గరికి ఆమ్ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లీవ్ వేసినట్లయితే చూడండి ఆమ్ డౌన్ అనేది 6 ఇంచెస్ వస్తుంది. మామూలుగా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మనం సైడ్ జాయింట్ల దగ్గర నుండి. లేకపోతే నడుం సైజుని బట్టి కూడా పెద్ద సైజా చిన్న సైజా అనే దాన్ని బట్టి కూడా ఆమ్ రౌండ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇంతకుముందు మనకి పెద్ద సైజ్ బ్లౌజ్కి చిన్న సైజ్ బ్లౌజ్కి ఏ విధంగా ఉంటుంది, ఏ సైజ్ బ్లౌజ్ అనేది ఈ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. చూడండి, ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 30 ఇంచెస్ కంటే 30.5 అలా ఉందండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి 5.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇది 30 ఇంచుల కంటే ఎక్కువే ఉంది కదా. సో 30 కంటే పెద్దగా ఉంటే 5.5 అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఉంది, నడుము లూజ్ వచ్చేసి 30.5 ఉంది. సో ఇప్పుడు మనం 6 ఇంచెస్ ఆమ్ డౌన్ అనేది తీసుకున్నాం. చూడండి, ఈ సైజు వాళ్ళకి 5.5 ఇంచుల షోల్డరు, 6 ఇంచుల చంకదింప అనేది తీసేసుకున్నాం. ఇక్కడ నుండి 1.5 ఇంచ్ అనేది తీసేసుకున్నాం. 30 ఇంచెస్ కంటే నడుములు చిన్నగా ఉంటే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కర్వ్ షేప్ అనేది 1.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పైనుండి కూడా కర్వ్ షేప్ ఎక్కడి నుండి రావాలి అంటే పైనుండి ఒక 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కర్వ్ షేప్ ఈజీగా ఇలా కర్వ్ షేప్ అనేది రావడానికి కోసం నేను ఈ మార్కింగ్ అనేది చెప్తున్నానండి. చూడండి, కర్వ్ షేప్ ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకోవాలని. పైనుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని కార్నర్ దగ్గర నుండి 1.5 ఇంచు, మళ్ళీ అక్కడ మనం ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్ పెట్టేసుకుంటే ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకోవాలండి. సో ఈ 1/2 ఇంచుని వదిలిపెట్టేసి కొలిచినట్లయితే మనకి 8 ఇంచెస్ వస్తుంది. అంటే మొత్తం చూడండి 8 ఇంచెస్ బ్లౌజ్ కింద ఉందో అలా ఎగ్జాక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా కంపల్సరీ మెజర్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ నుండి. చూడండి, ఇలా తీసుకున్నా మీకు ఇంతే వస్తుంది. కట్ చేయకముందు ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలండి.
సో ఇప్పుడు మనకి ఆమ్ రౌండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం మనం పైనుండి మెజర్ చేసుకోవచ్చు బ్లౌజ్ని, లేకపోతే ఈ విధంగా పెట్టేసుకొని కింది వైపు నుండి కూడా మనం 1/2 ఇంచ్ మార్జిన్ వదిలిపెట్టాం కదా, అక్కడ నుండి పెట్టేసుకొని పైనకు ఒక 1/2 ఇంచ్ కూడా వదిలిపెట్టేసి మార్కింగ్ చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా పైన 1/2 ఇంచ్ ఖర్చు నుండి కూడా ఈ విధంగా రౌండ్ షేప్ ఇలా కూడా పెట్టేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. చూడండి కింది వైపు నుండి తీసుకున్నా కూడా అంతే వస్తుంది. చూడండి ఇక్కడ ఖర్చు కోసం వదిలిపెట్టగా సేమ్ వస్తుంది. ఈ విధంగా 2 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందో 2.5 ఇంచులు, ఇక్కడ కూడా నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది అయితే చేసిస్తున్నాను. నెక్ విడ్త్ 2.5 ఇంచులు అండి. సో ఇక్కడ కర్వ్ షేప్ ఈ విధంగా ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది మార్కింగ్. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే ఈజీగా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా 1కి 2 సార్లు చెక్ చేయండి వీడియో ఎక్కడ అర్థం కాలేదు అని. మీరు ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసి చూసినట్లయితే ఈజీగా అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఈ బ్లౌజ్ కోసం అనే కాదు, మీకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి నడుము లూజ్ ఈ విధంగా చెక్ చేసినా మనకు ఎగ్జాక్ట్గానే వస్తుంది. చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసినట్లయితే ఈ విధంగా 1 ఇంచ్ అనే డాట్ కోసం, మిగతా 2 ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ కోసం. నేను 2 బ్లౌజులు కలిపి ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసినట్లయితే మనకు బ్యాక్ పార్ట్ వస్తుంది. ఇక్కడ ఫోల్డింగ్ని మనం అక్కడ మార్జిన్ లైన్, అక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు ఫోల్డ్ చేసినట్లయితే ఈ విధంగా మనకి బ్యాక్ డాట్ అనేది వస్తుంది. 3.5 ఇంచెస్కి తీసుకొని ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా చేసేసుకోవాలి. నేను కింది వైపునున్న పీస్కి కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఇటువైపు ఈ చివరన ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను క్లాత్ ఎక్కువ తక్కువ లేకుండా ఈ విధంగా అయితే కట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు మనకి చంక రౌండ్ ఎంత ఉంది, 8 ఇంచులు, అంటే టోటల్ 16 ఇంచులు మనం ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా మనకు క్లాత్ సరిపోవట్లేదు. దానికోసం నేను ఒక 2.5 ఇంచులు వెనక్కి జరిపాను క్లాత్. చూడండి ఇక్కడ మీకు ఈజీగా 2 కలర్ల లైనింగ్లు ఉన్నాయి కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. నేను బ్యాక్కి జరుపుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి 8.5 ఇంచుల పొడవు ఉందండి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఇంచులు. సో నేను 9 ఇంచులకు ఒక 9.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేస్తున్నాను. ఎందుకంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కంపల్సరీ. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచ్ కోసం నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను మార్కింగ్ చేస్తాను చూడండి 1/2 ఇంచ్కి ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ కూడా 1/2 ఇంచ్. మనకు బ్లౌజ్ హ్యాండ్ రెడీ అయ్యేటప్పటికి ఎగ్జాక్ట్గా 8.5 వస్తుంది. చూడండి సో నేను ఈ 2 పొరలు అనేది వెనక్కి జరిపి పెట్టుకున్నాను. మీకు అది ఎందుకోసం అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ నుండి ఇది ఎల్బో లెంత్ హ్యాండ్ కాబట్టి చూడండి 3.5 తీసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచులు తీసుకోవాలండి. అందరికీ 3.5 ఇంచుల అంటే అలా కాదు, బ్లౌజ్ సైజుని బట్టి ఆ విధంగా ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ అలా ఉంటుందండి. వెరీ షార్ట్ హ్యాండ్స్కి అయితే ఇంకా కొంచెం తక్కువే. అలా మన సైజులను బట్టి మారుతుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి చూడండి ఇక్కడ మనకు హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత 5.5 ఇంచులు ప్లస్ ఇక్కడ 2 ఇంచుల మార్జిన్. బ్యాక్ పార్ట్లో మనం ఎంత మార్జిన్ తీసుకుంటామో అంతే ఇక్కడ కూడా తీసుకోవాలి. సో ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి మనకి ఆమ్ రౌండ్ ఎంత ఉంది 8 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ కోసం ఒక మార్జిన్ అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఇది ఫిట్టింగ్ లైన్, ఇది మార్జిన్ కోసం అన్నమాట. సో 8 ఇంచులు ఉంది కదా మనకి ఆమ్ రౌండ్ అక్కడ. సో ఫోల్డింగ్ దగ్గర నుండి 8 ఇంచులు పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి మనకి కర్వ్ షేప్ డ్రా చేయడానికి ఒక 2 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని ఆ 2 ఇంచుల మార్కింగ్ నుండి ఈ 8 ఇంచుల వరకు, అంటే హ్యాండ్ డౌన్ దగ్గర 8 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ కర్వ్ షేప్ స్కేల్ ఉంటుంది కదా, ఈ స్కేల్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి.
ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకొని కర్వ్ ఇలా డ్రా చేసుకొని ఇక్కడ కొంచెం డౌన్ చేస్తే సరిపోతుంది. మనకు స్కేల్ ఏ విధంగా అయితే బెండ్ అయిందో ఆ విధంగా ఇలా ఇక్కడ నుండి ఈ విధంగా చూడండి. మనకి స్కేల్ ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ కర్వ్ వస్తుంది, ఇక్కడనేమో కొంచెం గ్యాప్ వస్తుంది చూడండి. ఆ గ్యాప్ దగ్గర ఆ విధంగానే ఇక్కడ ఈ గ్యాప్ దగ్గర ఈ విధంగానే మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ అతుకులు అనేవి పడతాయి, జాయింట్లు ఒకవైపుకి మాత్రమే పడతాయి హ్యాండ్కి. అందుకోసమే మనం క్లాత్ అనేది వెనక్కి జరిపి పెట్టుకున్నాం. ఇప్పుడు చంక లోతు తీయడానికి కోసం ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి ఒక 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని మనకి ఇక్కడ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా, అక్కడికి ఫోల్డింగ్ చేసుకుంటే మధ్యలో ఒక ఫోల్డింగ్ వస్తుంది, అక్కడికి ఒక లైన్ డ్రా చేసాను చూడండి. అక్కడ నుండి 30 ఇంచు లోతు అనేది తీసేయాలండి. ఇట్లా ఈ విధంగా తీసేసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇప్పుడు లైనింగ్ పైన కట్ చేయట్లేదు, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసిన తర్వాత చంక లోతు అనేది కట్ చేస్తాను. సో ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. సో క్రాస్ అయితే క్రాస్ వేసుకోవాలి, స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా నా వైపుకి ఓపెన్స్ అనేవి ఉండే విధంగా వేసుకున్నాను చూడండి. ఇప్పుడు క్లాత్ తిప్పి ఇటు సైడ్ మనకి ఇంకొక కలర్ వచ్చేసింది. నేను 2 లైనింగ్స్ కలిపి ఒకేసారి కట్ చేస్తున్నా కాబట్టి ఇటు సైడ్ ఈ కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చుట్టూ ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటుందండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, ఎవరికైనా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా బ్యాక్ పార్ట్ నుండి మొత్తం ఈ విధంగా డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్తో పని లేదు. సో ఇప్పుడు ఈ రన్నర్ తీసుకొని ఈ విధంగా మనము నెక్ లైన్ ప్లస్ ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ లైన్ డ్రా చేసుకున్నట్లయితే మనకి చంకలోతు అనేది తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ అనేది అవసరం లేదు, తీసివేద్దాం. సో ఇప్పుడు మనం రన్నర్తో గీసుకున్నాం కదా, అక్కడ వరకు స్కేల్తో ఈ విధంగా ఆమ్ రౌండ్ దగ్గర ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ కూడా మనకి నెక్ దగ్గర కూడా ఇంతకుముందు డ్రా చేసాం కదా, ఆ నెక్ లైన్ కూడా ఈ విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి 2 ఇంచులు అయితే తీసివేయాలండి. ఏ బ్లౌజ్కైనా 2 ఇంచులు అనేది అయితే తీసేయాలి చూడండి ఇక్కడ నుండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉంది అనేది కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు కొలత బ్లౌజ్ నుండి ఎంత ఉంది అనే దానికోసం ఈ విధంగా భుజం కుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇక్కడ మనం ఖర్చు కోసం వదిలిపెట్టిన 1/2 ఇంచు నుండి ఈ విధంగా లాగి ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసింది. కొంచెం ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం అనేది తీసుకుంటున్నాం అంతే. చిన్న సైజు బ్లౌజులకైతే ఈ విధంగా ఒక 1/2 ఇంచు, అంటే 30 సైజు అని చెప్పాను కదా, పెద్దగా కాదు మరి చిన్నగా కాదు, ఇది మీడియం సైజు. సో ఇంకా కొంచెం పెద్ద సైజు బ్లౌజులకి 1/2 ఇంచు తీసుకోవాలి. ఇంకా కొంచెం పెద్ద సైజు 38, 40 అలా ఉన్న వాటికి 1 ఇంచు తీసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పొడవు. ఇక్కడ మనం 2 ఇంచులు మార్కింగ్ చేసిన దగ్గర నుండి. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు ఉంది. 6.5 దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ అనేది అయితే చేసుకున్నాను. ఇక్కడ బాక్స్ షేప్ డ్రా చేసుకొని మనకి రౌండ్ షేప్ అనేది కొంచెం ఇక్కడ యూ షేప్ లాగా రావడానికి ఈ విధంగా ఒక 1/2 ఇంచు బయటికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుండి ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్లో వీ షేప్ లాగా వస్తుంది అని చెప్తుంటారు కదా కొందరు కస్టమర్స్. ఈ విధంగా 1/2 ఇంచు బయట నుండి తీసుకున్నట్లయితే మనకి యూ షేప్ మంచిగా షేప్ అనేది నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చంక లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఒక 30 ఇంచు వరకు.
చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ నుండి ఈ విధంగా హుక్స్ల పట్టి వైపు ఈ విధంగా కూడా మెజర్ చేసుకొని తీసుకోవచ్చు క్లాత్, లేకపోతే టేప్తోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుండి మనం ఒక 1 ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా పెట్టి చూసుకున్నా కూడా మనకు కరెక్ట్గానే వస్తుంది. చూడండి ఇక్కడ నుండి ఎంత ఉంది, ఈ విధంగా 4 ఇంచెస్ మనకి 5.5 ఉందంటే మధ్యలో ఈ విధంగా మనకి డాట్ కోసం వెళ్ళిపోతుంది, ఖర్చుల కోసం డాట్ కోసం వెళ్ళిపోతుంది. సో ఇది 2 ఇంచెస్ మార్జిన్ నోట్ చేశాను. ఇక్కడ 2.5 ఇంచులకు ఏ సైజ్ బ్లౌజ్ అయినా ఇక్కడ హుక్స్ల పట్టి వైపు నుండి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత కొలత బ్లౌజ్ నుండి మాత్రం ఈ విధంగా డాట్ వెడల్పు ఈ విధంగా తీసుకోవచ్చు. మనకి బ్లౌజ్ నడుం సైజుని బట్టి కూడా పెద్దదా చిన్నదా అనే దాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఈ సైజ్ బ్లౌజ్కి సరిపోతుంది. 2.5 ఈ విధంగా మార్కింగ్ చేసుకొని టేప్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకొని డాట్ పొడవు కోసం 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి మెయిన్ డాట్ అనేది వస్తుంది. ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చేసుకోవాలి. సో మెయిన్ డాట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ చివరన ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుండి స్కేల్తో ఈ లైన్ ఇలా కలిపేసేయాలి. ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ అండి. క్రాస్ కటింగ్ అయినా ఇంతే, స్ట్రైట్ కటింగ్ అయినా ఇంతే. సో ఇప్పుడు మనం సెకండ్ డాట్ ఇటువైపు వచ్చేసి ఇక్కడ నుండి 1.5 ఇంచులు లేదా 1.25 ఈ విధంగా ఇలా ఇక్కడ నుంచి 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా డాట్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి థర్డ్ డాట్ ఇక్కడ ఈ రెండు ఇటు మధ్యలో ఈ విధంగా ఒక పాయింట్ పెట్టేసుకొని ఈ విధంగా మనకి ఆమ్ రౌండ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి ఆ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ 3 డాట్ల మధ్య దూరము సమానంగా ఉండాలండి. మనం 4th డాట్ వేసినా కూడా సమానంగానే ఉండాలి, కాకపోతే ఇది 3 డాట్స్ బ్లౌజ్. సో ఈ విధంగా సర్క్యులర్ షేప్ అనేది ట్రయాంగిల్ సమోసా మోడల్ కూడా గీసుకోవచ్చు. మామూలుగా ఈ విధంగా అయితే 3 డాట్ల మధ్యల దూరం సమానంగా ఉండాలి. సో ఇప్పుడు కట్ చేసేసుకుందాం. చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నేను డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ల కోసం ఈ విధంగా మనకి కొలత బ్లౌజ్తో పని లేదు. బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని తీసుకొని అది ఎంత ఉంటే అంతా పెట్టేసుకోండి మార్కింగ్ ఈ విధంగా ఇంత పొడవు అని చెప్పేసి. ఇటు సైడ్ హుక్స్ల పట్టి వైపు కాబట్టి ఈ విధంగా హెచ్ అని నేను నోట్ చేస్తున్నాను. సో ఇటువైపు ఒక 3.5 ఇంచెస్ ఈ విధంగా 3.5 ఇంచుల పొడవు అయితే తీసుకోవాలండి. సో 3.5 ఇంచుల పొడవు, ఇటువైపు వచ్చేసి 3 ఇంచుల పొడవు ఇటు సైడ్ జాయింట్స్ వైపు. తర్వాత ఇక్కడ నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కర్వ్ షేప్ అనేది వస్తుంది. ఇక్కడ నుండి పైకి ఒక 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఈ 3 మార్కింగ్లను కలుపుతూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఒక లైన్ అయితే క్రాస్గా ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నాకు 2 లైనింగ్ పీసులు వచ్చాయి, ఇంకా 2 కావాలి. అంటే లైనింగ్ బ్లౌజ్కి మొత్తం 4 లైనింగ్ పీసెస్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్తో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్కి నేను ఈ మిగిలిన క్లాత్ నుండి చూడండి సైడ్ జాయింట్లు పడతాయని చెప్పాను కదా, ఇక్కడ ఈ విధంగా ఈ మిగిలిన పీస్ నుండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మనకు సైడ్ జాయింట్లు ఇలా స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మిగిలిన క్లాత్ నుండి ఈ విధంగా మిగతా 2 షేప్ బెల్ట్లని కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్రాస్ పీసులు, దీనికి పైపింగ్ ఏం లేదండి, మెడపట్టి. ఈ మెడపట్టీల కోసం ఈ విధంగా స్కేల్ విడ్త్తో మనకు సెపరేట్గా క్లాత్ అనేది ఏమి ఉండదు. ఈ మిగిలిన క్లాత్ నుండి మనం ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా స్కేల్ విడ్త్తో
ఈ విధంగా క్రాస్ పీస్లు అయితే తీసేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.